నిజ నిర్ధారణకు అంతిమ నిర్ణయం డిఎన్ఏ టెస్ట్. ఉన్నది ఉన్నట్లుగా వాస్తవాలను శోధించి వివరించే మన డిఎన్ఏ టీవీ, మన రాష్ట్రం, మన ఛానల్. నమస్కారం. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికార తెలుగుదేశం పార్టీకి, ఎన్డీఏ ప్రభుత్వానికి కూడా ఇండైరెక్ట్గా ఫుల్ వార్నింగ్ ఇచ్చారు. ఆ వార్నింగ్ సారాంశం ఏంటంటే, తెలుగుదేశం పార్టీ ఎల్లకాలం ఉండదు, వచ్చేది మేమే. అదీ కాక వచ్చిన వెంటనే ఎవరైతే పోలీసులు ఉన్నారో ఆ పోలీసులందరినీ కూడా బట్టలోడ తీసిపెట్టి నుంచోబెడతాను అని చెప్పి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వార్నింగ్ ఇచ్చారు. ఇది తాజాగా ఈరోజు జరిగినటువంటి వర్షనం. ఎవరైతే ఉన్నారో సత్యవర్ధన్ అనే ఒక దళిత వ్యక్తిని కిడ్నాప్ చేసినటువంటి అంశంలో భాగంగా న్యాయస్థానం వంశీని రిమాండ్లో పెట్టింది. ఈ రిమాండ్ ఖైదీగా ఉన్నటువంటి వల్లభనేని వంశీని పరామర్శించడానికి కానీ లేకపోతే ఆయనతో పలకరించడానికి కానీ వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి ఆయన అధికార తెలుగుదేశం పార్టీని పూర్తి స్థాయిలో ధ్వజమెత్తారు. ఈ సందర్భంగా ఆయన ఏమన్నారో ఒకసారి మీరే వినండి. ప్రతి పోలీసు వ్యక్తికి కూడా చెప్తా ఉన్నా, మీ టోపీ మీద ఉన్న 3 సింహాలకు కనిపించే ఆ సింహాలకు సెల్యూట్ కొట్టడం మొదలుపెట్టండి. తెలుగుదేశం పార్టీ నాయకులకు సెల్యూట్ కొట్టడం మొదలుపెట్టి, వీళ్ళు చెప్పినట్టుగా చేయడం మొదలుపెట్టి, అన్యాయాలు చేయడం మొదలు పెడితే మాత్రం ఎల్లకాలము తెలుగుదేశం పార్టీ ప్రభుత్వమే ఉండదు అని చెప్పి ఇవాళ ప్రతి అధికారికి కూడా నేను తెలియజేస్తా ఉన్నా. రేపొద్దున మళ్ళీ మా అధికారం వస్తుంది. వచ్చినప్పుడు అన్యాయం చేసిన వీళ్ళందరినీ, వీళ్ళ అధికారులందరినీ, అన్యాయం చేసిన ఈ నాయకులందరినీ కూడా బట్టలోడ తీసి నిలబెడతామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఎవడిని వదిలిపెట్టేది ఉండదు. విన్నారు కదా, జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు, ఎవరైతే పోలీసులు ఉన్నారో ఆ పోలీసులు వారిని బట్టల్లో తీసి నిలబెడతాను అంటున్నాడు. 7 సముద్రాలు దాటి ఉన్నా కూడా ఆయనను కూడా తీసుకొచ్చి ఇక్కడ నిలబడతాను. ఎవరైతే పోలీసులు ఉన్నారో ఆ పోలీసులు నెత్తి మీద ఉన్నటువంటి టోపీకి 3 సింహాలకి సలాం కొట్టండి, కానీ ఈ పోలీసులకు కానీ ఎవరికి కూడా సెల్యూట్లు కొట్టద్దు అని కూడా చెప్పారు. ఈ పోలీసులు ఎవరైతే నాయకులు ఉన్నారో, టీడీపీ నాయకులు ఉన్నారో ఆ నాయకులకు కానీ సెల్యూట్లు కొట్టద్దు అని చెప్పారు. అంటే అక్కడ అర్థం ఏంటంటే, ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఉన్నది ఎన్డీఏ ప్రభుత్వం, జనసేన, బీజేపీ, తెలుగుదేశం పార్టీ, 3 పార్టీల యొక్క ఉమ్మడి కలయిక ప్రభుత్వము ఆంధ్రప్రదేశ్లో ఉంది. తెలుగుదేశం పార్టీ అధినేత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు ఉన్నారు. డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ ఉన్నారు. ఈ విషయాన్ని జగన్మోహన్ రెడ్డి స్కిప్ చేశారు. ఇక్కడ ఉన్నది తెలుగుదేశం పార్టీ మాత్రమే అన్నట్టుగా, వచ్చేది జగన్ ప్రభుత్వమే వస్తుంది, ఈ టీడీపీ ప్రభుత్వం అనేది ఎక్కువ రోజులు ఉండదు అనేది క్లియర్గా చెప్పారు. అంటే ఆయన అక్కడ వర్షన్ ఏంటంటే, అక్కడ జనసేన పార్టీ పేరెత్తడానికి కానీ బీజేపీ పార్టీ యొక్క పేరెత్తడానికి కానీ జగన్మోహన్ రెడ్డి సలసలా భయపడిపోయాడు. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ పేరు ఎత్తితే కనుక ఈయన జగన్మోహన్ రెడ్డి గారు ఆల్రెడీ బెయిల్ మీద ఉన్నాడు ఆంధ్రప్రదేశ్లో. ఈ అంశం క్లియర్గా తెలుసు. దాంట్లో భాగంగానే అక్కడ బీజేపీ పార్టీ పేరు ఎత్తలేదు. ఇక్కడ రాష్ట్రంలో కానీ కేంద్రంలో కానీ బీజేపీ పేరు ఎత్తడానికి కూడా ఆయన ధైర్యం చేయలేదు. కేవలం తెలుగుదేశం పార్టీ మాత్రమే, తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి లీడర్ల పేరు కానీ, లేకపోతే ముఖ్యమంత్రి పేరు కానీ, లేకపోతే లోకేష్ పేరు కానీ, లేదా పవన్ కళ్యాణ్ పేరు కానీ ఎవరి పేరు ఎత్తడానికి కూడా ఆయన ధైర్యం చేయలేదు. కానీ తెలుగుదేశం పార్టీ నాయకులు అని చెప్పి మాత్రమే మాట్లాడాడు. పోలీసుల గురించి మాత్రం వారికి గొప్ప సాధారణమైనటువంటి సూచనలు చేశారు. ఎవరైతే ఉన్నారో మీరంతా ఆత్మాభిమానంతో ఉండండి, వన్ సైడ్గా పనిచేయొద్దు, తెలుగుదేశం నాయకులు ఎవరైతే ఉన్నారో వారికి సెల్యూట్లు కొట్టద్దు అనేది జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి వార్నింగ్ ఏదైతే ఉందో, ఈ వార్నింగ్ని మనం ఎట్లా అర్థం చేసుకోవాలనేటటువంటి అంశం మీద భిన్నాభిప్రాయాలు వినపడుతున్నాయి.
జగన్మోహన్ రెడ్డికి సంబంధించి తీవ్ర భయాందోళనలో ఉన్నారు అనటంలో ఎటువంటి సందేహం లేదు. అదేవిధంగా వైసీపీ పార్టీకి సంబంధించినటువంటి సోకాల్డ్ లీడర్స్ ఎవరైతే ఉన్నారో, గతంలో రెచ్చిపోయినటువంటి కృష్ణా జిల్లాకు సంబంధించినటువంటి నాయకులు వల్లభనేని వంశీ కావచ్చు, కొడాలి నాని కావచ్చు, అదేవిధంగా అనిల్ కుమార్ యాదవ్ కావచ్చు, రోజా కావచ్చు, ఇంకా చాలామంది ఉన్నారు. వాళ్ళందరిలో కూడా వెన్నులో వణుకు పుడుతుంది అనటంలో ఎటువంటి సందేహము లేదు. దాంట్లో భాగంగానే ఈరోజు వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన మాట్లాడినటువంటి తీరు వైసీపీ నాయకులు ఎవరైతే ఉన్నారో వారికి భరోసా కల్పించేటటువంటి ప్రక్రియలో భాగంగానే ఆయన మాట్లాడారు అనటంలో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే ఇప్పటికే ఆల్మోస్ట్ వైసీపీ నాయకులు అనేటటువంటి పేరు పొందిన నాయకులు ఎవరో కూడా ఆల్మోస్ట్ ఈ 8 నెలల్లో కూడా ఎక్కడా కూడా భూతద్దాల్లో వేసి ఎతికినా కూడా వాళ్ళు కనపంచటం లేదు. తాజాగా జగన్మోహన్ రెడ్డి గారు రాగానే కొంతమంది మాత్రం వచ్చారు. వాళ్ళందరూ కూడా మామూలుగా వచ్చిన వాళ్ళే అని చెప్పాలి. అంతే తప్ప వాళ్ళెవరూ అగ్రెసివ్గా మాట్లాడలేదు. వల్లభనేని వంశీ కృష్ణా జిల్లాకు సంబంధించినటువంటి నాయకుడు, ఆయన మీద ఇక్కడున్నటువంటి నాయకులు ఎవరో కూడా మాట్లాడలేదు. అది ఒక వర్షం. నిజానికి దళిత యువకుడు ఎవరైతే ఉన్నాడో సత్యవర్ధన్, అతన్ని టీడీపీ ఆఫీసు దగ్ధంకి సంబంధించినటువంటి అంశంలో ఏదో లోపాయకారి ఒప్పందం ఏదో వంశీ చేసుకునేటటువంటి ప్రక్రియ, అదేవిధంగా అతన్ని కిడ్నాప్ చేశారు, డబ్బులు ఇచ్చారు, సంథింగ్ అటువంటి జరిగిన కార్యక్రమం నేపథ్యంలోనే న్యాయస్థానం ఆయనకి వల్లభనేని వంశీకి 14 రోజుల రిమాండ్ ఇచ్చింది. ఇది ఒక వర్షన్. అయితే ఇక్కడ సత్యవర్ధన్ని కిడ్నాప్ చేయటం సరైందని చెప్తున్నారా జగన్మోహన్ రెడ్డి? అయితే అసలు సత్యవర్ధన్ని అసలు కిడ్నాప్ చేయలేదని చెప్తున్నారా, లేకపోతే చేసినా కూడా వదిలేయమని చెప్తున్నారా? మరి చేసినా కూడా పోలీసులు పట్టించుకోకూడదని చెప్తున్నారా? ఎవరో సీఐ చెప్పారు, ఒక సంవత్సరంన్నర ఉంది రిటైర్ అయిపోతానని అన్నాడు అని అంటున్నారు. ఒకవేళ ఆయన రిటైర్ అయితే కనుక ఆయన సప్త సముద్రాల అవతల ఉన్నా కూడా ఆయన తీసుకొచ్చి మళ్ళీ చట్టం ముందు నిలబెడతాం, లేదంటేనేమో బట్టలు తీస్తాం అని కూడా ఆయన చెప్పారు. అయితే ఈ బట్టలు తీస్తే ఏమొస్తుంది అనేది మరి తెలియదు. నిజానికి ఎవరైతే అన్యాయం చేశారో, వన్ సైడ్గా చేశారో అట్లాంటి వాళ్ళని శిక్షిస్తామని అంటే తప్పులేదు. అదే యాంగిల్లో కనుక మనం గమనించినట్లయితే జగన్మోహన్ రెడ్డి యొక్క సూక్తులు లేకపోతే వారి యొక్క ఇచ్చినటువంటి సందేశాలను వన్ సైడ్గా పాటించినటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో మనం చూసాం. అప్పటికే ఆ ఐపీఎస్ ఆఫీసర్లు ఆల్రెడీ సస్పెండ్ అయిపోయి ఉన్నారు. ఒక నటి జత్వానీకి సంబంధించినటువంటి అంశంలో 3 ఐపీఎస్ అధికారులు ఆల్రెడీ సస్పెండ్ అయ్యారు. ఇక సిఐడి కేసుల్లో సిఐడి చీఫ్గా ఉన్నటువంటి ఆయన ఇప్పటి వరకు కూడా ఇంకా చాలా ఇబ్బందుల్లో ఉన్న పరిస్థితి కనబడుతుంది. ఆయనది ఏం జరిగిద్ది అనేది ఇంకా మనం వేచి చూడాల్సినటువంటి పరిస్థితి. అంటే ఇప్పుడు గతంలో పోలీసులందరూ కూడా మరి ఆయన నెత్తి మీద ఉన్నటువంటి సింహాలకి సెల్యూట్లు కొట్టకుండా అప్పుడు వైసీపీ నాయకులకి సెల్యూట్లు కొట్టారా? అందులో భాగంగానే వాళ్ళు చెప్పినటువంటి ఆదేశాలను తూచా తప్పకుండా పాటించారా? మరి వాళ్ళు ఎందుకు సస్పెండ్ అయ్యారు? ఒకవేళ టీడీపీ ప్రభుత్వమే ఒకవేళ వన్ సైడ్గా చెప్పింది అనుకోండి, పోనీ ఆ పోలీసులు ఇట్లా ఇట్లా అట్లా అట్లా ఇట్లా అని చెప్పారనుకో, వారిని గ్రౌండ్స్ లేకుండా ఏ విధంగా సస్పెండ్ చేస్తారు? మరి గతంలో టీడీపీ ప్రభుత్వం అధికారంలో లేదు కదా, వైసీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వన్ సైడ్గా పాలించినటువంటి ఆ ప్రభుత్వానికి తలొగ్గినటువంటి పోలీసులు ఎవరైతే ఉన్నారో ఆ పోలీసులందరూ కూడా ఆల్మోస్ట్ సస్పెండ్ అవుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. దానికి సంబంధించిన ఎవిడెన్స్లన్నీ వచ్చేసాయి. ఇప్పుడు తాజాగా జగన్మోహన్ రెడ్డి గారు చెప్తుంది ఏంటంటే, పోలీసులు ఆత్మాభిమానంతో పనిచేయండి, ఎప్పుడూ కూడా ఈ తెలుగుదేశం పార్టీ మాత్రమే అధికారంలో ఉండదు, వచ్చేది మేమే, వైసీపీ పార్టీ వస్తుంది. అప్పుడు వచ్చి ఎక్కడున్నా కూడా ఎవరైతే నాయకులు కానీ పోలీసులు కానీ వన్ సైడ్గా పనిచేశారో వాళ్ళందరినీ తీసుకొచ్చేస్తాం, సప్త సముద్రాల అవతల నుంచి తీసుకొచ్చేస్తాం, బట్టలు తీసేస్తాం, నిలబెట్టేస్తాం. ఇది ఆయన చెప్తున్నటువంటి వర్షన్. ఇప్పుడు ఈ తాజా ఎపిసోడ్లో వల్లభనేని వంశీ అనేవాడు ఈ సత్యవర్ధన్ అనే అతను కిడ్నాప్ చేశాడా చేయలేదా అనే అంశం, ఆ టాపిక్ గురించి అక్కడ ఎవరు మాట్లాడటం లేదు. ఇంకో విషయం, ఇక్కడ ఉన్నది ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ ప్రభుత్వం. ఎన్డీఏ ప్రభుత్వంలో బీజేపీ, జనసేన, తెలుగుదేశం పార్టీ 3 పార్టీలు కలిసి ఉన్నాయి. ఇక్కడ ఈ టార్గెట్ ఏంటంటే ఓన్లీ తెలుగుదేశం పార్టీ.
తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి నాయకుల పేర్లు కూడా ఎత్తడానికి ఆయన ధైర్యం చేయలేదు. గతంలో చంద్రబాబు నాయుడిని, మాజీ ముఖ్యమంత్రిని అరెస్ట్ చేసేటటువంటి ప్రక్రియలో పాల్గొన్నటువంటి పోలీసులు కూడా ఇదే అంశాన్ని వాళ్ళు గతంలో పాటించారు. అప్పుడు వాళ్ళకున్నటువంటి మరి ఎవిడెన్సో లేకపోతే వాళ్ళకున్నటువంటి ఒత్తిడిలో ఏదన్నా కానీ మొత్తానికి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేశారు వాళ్ళు. ఇవాళ కూడా వంశీ మీదకి సంబంధించినటువంటి అంశంలో న్యాయస్థానం నమ్మింది, అందుకే ఆయనకు 14 రోజులు రిమాండ్ ఇచ్చింది. అయితే తాజాగా జరిగినటువంటి అంశంలో భాగంగా జగన్మోహన్ రెడ్డి మాట్లాడినటువంటి తీరును కనుక గమనించినట్టయితే వైసీపీ నాయకులకు ఆత్మరక్షణలో ఉన్నారు, వారికి భరోసా ఇచ్చేటటువంటి ప్రక్రియలో భాగంగానే అధికార తెలుగుదేశం పార్టీ నేతల్ని అదేవిధంగా పోలీసుల్ని హెచ్చరిక చేస్తూ ఆయన మాట్లాడారు అనటంలో ఎటువంటి సందేహం లేదు. ఇప్పటితోనే ఈ అరెస్టులు అనేవి ఆగిపోతాయి అనుకోవటంలో ఎటువంటి సందేహం లేదు, ఆగిపోవు. చాలామంది ప్రముఖులు ఉన్నారు, వాళ్ళందరూ సంబంధించినటువంటి భాగోతాలన్నిటిని కూడా తవ్వి తీస్తున్న పరిస్థితి కనబడుతుంది. దాంట్లో భాగంగానే వాళ్ళందరూ అరెస్టులు అయితే పరిస్థితి ఏంటి? ఇప్పటికే చాలామంది వైసీపీ నాయకులందరూ కూడా పార్టీ నుంచి కావచ్చు లేకపోతే రాజకీయాల నుంచి కానీ వీటన్నిటి నుంచి కూడా వాళ్ళందరూ విరమించేసుకున్నారు. ఇక ఇదే అరెస్టులు కానీ ఇదే పరిస్థితి కానీ ఇదే అంశం కనుక ఎన్డీఏ ప్రభుత్వం కనుక కొనసాగిస్తే ఆల్మోస్ట్ కొద్ది రోజుల్లో అసలు వైసీపీ పేరు చెప్పడానికి కూడా లీడర్లు ఉండరు. ఇవాళ విజయవాడలో జరిగినటువంటి అంశంలో పట్టుమని కూడా 200 మంది కూడా అక్కడ వైసీపీ నాయకులు ఎవరో కూడా కనిపించినటువంటి పరిస్థితి కనపడలేదు. అక్కడ ఉన్న వాళ్ళందరూ మీడియా వాళ్ళు మాత్రమే ఎక్కువ మంది ఉన్నారు. వీటన్నిటికంటే మించి సెక్యూరిటీగా వచ్చినటువంటి పోలీసులు అయితే మాత్రం దాదాపు చాలామంది ఉన్నారు. అంటే అక్కడ వైసీపీకి సంబంధించినటువంటి నేతలు, ఇక్కడ విజయవాడకు సంబంధించి మనం మాట్లాడితే వెల్లంపల్లి శ్రీనివాస్ మాజీ మంత్రి గారు ఉన్నారు, మల్లాది విష్ణు గారు ఎమ్మెల్యే గారు ఉన్నారు, అదేవిధంగా తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జిగా పనిచేసినటువంటి దేవినేని అవినాష్ ఉన్నారు. అంటే విజయవాడలోనే 3 నియోజకవర్గాల్లో 3 బలమైన నేతలు ఉన్నారు. వారికి సంబంధించినటువంటి వచ్చినటువంటి నాయకులు పట్టుమని 200 మంది కూడా లేరు. అది అధినేత జగన్మోహన్ రెడ్డి వస్తున్న సందర్భంలో, అదీకాక పక్క నియోజకవర్గం అయినటువంటి గన్నవరానికి సంబంధించినటువంటి మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని అరెస్ట్ చేసినటువంటి ప్రక్రియలో అక్కడికి వచ్చి మద్దతు ఇచ్చేటటువంటి ప్రక్రియలో పాల్గొనడానికి ఎవరు కూడా పెద్దగా రావడానికి ధైర్యం చేయలేదు. అయితే ఇక కృష్ణా జిల్లాకు సంబంధించినటువంటి కొడాలి నాని ఎవరైతే ఉన్నారో, ఈ కొడాలి నాని అనేవాడు ఖచ్చితంగా నెక్స్ట్ హిట్ లిస్ట్లో ఉన్నారు అనట్లో ఎటువంటి సందేహం లేదు. వారికి భరోసా కల్పించేటటువంటి కార్యక్రమంలో భాగంగానే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి మాట్లాడారు అనటంలో ఎటువంటి సందేహం లేదు. గతంలో కనుక మనం గమనించినట్టయితే వల్లభనేని వంశీ కావచ్చు, కొడాలి నాని కావచ్చు, ఆ సందర్భంలో వాళ్ళు రెచ్చిపోయి మాట్లాడినటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో టీడీపీ అధినేత కావచ్చు, మంత్రిగా ఉన్నటువంటి నారా లోకేష్ మీద కావచ్చు, అదేవిధంగా డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ మీద కావచ్చు, వీరందరి మీద వారు మాట్లాడినటువంటి మాటలు కావచ్చు, తీరు కావచ్చు, ఇవన్నీ కూడా చాలా అభ్యంతరకరంగా ఉన్నాయి అనటంలో ఎటువంటి సందేహం లేదు. అందులో భాగంగానే వారు చేసినటువంటి ఆకృత్యాలు కావచ్చు, వాటన్నిటిని డేటా అంతా తీస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇక వల్లభనేని వంశీకి సంబంధించినటువంటి వ్యవహారాలన్నీ కూడా ఒక్కటొక్కటి కూడా వెలుగు చూస్తున్న పరిస్థితి కనబడుతుంది. వల్లభనేని వంశీ 14 రోజులు మాత్రమే రిమాండ్లో ఉంటారు అని మాత్రం జడ్జి ఇవ్వటం అనేది జరిగింది. అది ఆ ఒక్క కేసుకు సంబంధించి మాత్రమే. ఆయనకి సంబంధించినటువంటి అక్రమ లావాదేవీలు కావచ్చు, మట్టి కుంభకోణం కావచ్చు, అనేక సందర్భాల్లో అనేక అంశాలకు సంబంధించి అనేక లూపోల్స్ కావచ్చు, అనేక ఆరోపణలు వల్లభనేని వంశీ ఎదుర్కొంటున్నారు. ఎవరో తాజాగా ఒక ఎయిర్ హోస్టర్ అనే ఒక మహిళ ఉంది. ఆ మహిళకు సంబంధించినటువంటి అకౌంట్లలో కోట్ల రూపాయల టర్నోవర్ వల్లభనేని వంశీ చేశారు, అవి చాలా అవినీతికి సంబంధించినటువంటి కార్యక్రమానికి సంబంధించిన డబ్బు అంటూ కూడా రకరకాల ఆరోపణలు వస్తున్నాయి. అదేవిధంగా కొన్ని సందర్భాల్లో ఎలక్షన్కి సంబంధించినటువంటి సందర్భాల్లో అనేక కిడ్నాప్లకి అదేవిధంగా గొడవలకి పాల్పడ్డాడు వల్లభనేని వంశీ అంటూ కూడా దానికి సంబంధించినటువంటి కేసులు కూడా ఆల్మోస్ట్ వీళ్ళందరూ కూడా ఫైల్ చేసేసి ఉన్నాయి. వాటికి సంబంధించినటువంటి పీటీ వారెంట్లు కూడా సిద్ధంగా పెట్టుకున్న పరిస్థితి కనబడుతుంది. వల్లభనేని వంశీని ఇప్పట్లో జైలు నుంచి బయటికి పంపించే అవకాశం లేదని వాళ్ళు చెప్తున్నారు. ఇటువంటి ప్రక్రియ నేపథ్యంలో వైసీపీ అధినేత రంగంలోకి దిగారు. దాంట్లో భాగంగానే ఇక్కడికి వచ్చి పోలీసులకు కావచ్చు లేకపోతే టీడీపీ నాయకులు కావచ్చు వాళ్ళందరికీ కూడా బట్టలు తీస్తామని చెప్పి నిలబెడతామని చెప్పి వార్నింగ్లు కూడా ఇచ్చారు. అయితే ఇక్కడ ఇంత జరుగుతున్నా కూడా టీడీపీ ప్రభుత్వం నుంచి పెద్ద స్థాయిలో
జగన్మోహన్ రెడ్డి మాట్లాడినటువంటి మాటలు కావచ్చు, ఆయన ఇచ్చినటువంటి అధికార పార్టీకి ఇచ్చినటువంటి వార్నింగ్లకి సంబంధించి కావచ్చు, ఇక్కడి నుంచి ప్రతిఘటన మాత్రం పెద్దగా లేదు. టీడీపీ నుంచి కావచ్చు, జనసేన కావచ్చు, లేకపోతే బీజేపీ నుంచి కావచ్చు, ఇక్కడి నుంచి ఇటు నుంచి కనుక రియాక్షన్ మాత్రం పెద్దగా లేదు. దాంట్లో భాగంగానే జగన్మోహన్ రెడ్డి అధికార ఎన్డీఏ ప్రభుత్వానికైతే పూర్తి స్థాయిలో వార్నింగ్ ఇచ్చారనటంలో ఎటువంటి సందేహం లేదు. ఈ వార్నింగ్ అనేది అధికార పార్టీని భయపెట్టడానిక, లేకపోతే సొంత పార్టీ వైసీపీ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి భరోసా కల్పించి పార్టీలో ఉండే విధంగా కాపాడుకోవటానిక అనేది మాత్రం వేచి చూడాల్సినటువంటి పరిస్థితి కనబడుతుంది. మొత్తానికి జగన్మోహన్ రెడ్డి యొక్క వైఖరిలో కావచ్చు, లేకపోతే ఆయన మాటల దాడిలో మాత్రం ఎటువంటి తేడా లేదు. ఖచ్చితంగా వార్నింగ్ ఇవ్వటంలో ఎటువంటి సందేహం లేదనేది చూడాలి. ఈ వార్నింగ్లపై అధికార పార్టీ ఏ విధంగా స్పందిస్తుంది అనేది మనం వేచి చూడాలి. ఇది మొత్తానికి జగన్మోహన్ రెడ్డి ఇచ్చినట్టు వార్నింగ్ నేపథ్యంలో జరుగుతున్నటువంటి పరిణామాలు. ఇది ఈనాటి జగన్ యొక్క వార్నింగ్ స్పెషల్ అనాలిసిస్. నమస్కారం.